సంగతిని సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. అది కాంగ్రెస్ పార్టీ చరిత్ర తెలంగాణ రాష్ట్రంలో. ఈరోజు దానికి సమాధానం లేదు. ఏదో ముందుకు ఏదో చెప్పనీకి ఏదో దృష్టి మళ్లించి చేసే ప్రయత్నాలు చేశారు తప్ప మరి ఏది కూడా పార్టీ పరంగా ఏదో నిందను పోయాలి తప్ప నింద మోపాలని పోవాలి తప్ప ఇలాంటి ఆధారం లేకుండా ఈరోజు ఆరోపణలు అది కూడా ఎవరు బాధ్యత గల పదవిలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి చేస్తున్న సంగతి మనం చేస్తా ఉన్నాను. ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏముంది దేశవ్యాప్తంగా? మొన్న కూడా దేశవ్యాప్తంగా పట్టుమని 50 సీట్లు కూడా అంటే అపోజిషన్ హోదా కూడా లేదు. ఇప్పుడు ఆ సీట్ల కంటే తక్కువ సీట్లు వచ్చే పరిస్థితి ఉంది దేశవ్యాప్తంగా. ఉన్న సీట్లు పోతే అన్ని కూడా సర్వేలు చెప్తా ఉన్నాయి. దేశంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆ రకంగా ఉన్నది. కాబట్టి దాన్ని తప్పుపించుకోనికి మరి ఈ రకమైన ప్రయత్నాలు చేస్తూ మరి ఏదో రకంగా బీజేపీ ఎంపీ సీట్లు మరి కాంగ్రెస్ పార్టీ సాధించాలని చెప్పి ప్రయత్నాలు చేస్తుందని చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. ఈరోజు ఎంత 6 గ్యారెంటీల పైన వారు అనేక అబద్ధ ప్రచారాలు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారు చారాన ఖర్చు చేస్తే బారాన ప్రచారం చేస్తున్నారు. వారు 6 గ్యారెంటీలు అమలు అయిపోతా ఉన్నాయి, ఇంకొక అమలు అవుతాం. ఈరోజు కూడా మీటింగ్ పెట్టేసి గృహ అయిపోయింది, మహిళలకు 2,500 ఇచ్చేస్తున్నాం గృహలక్ష్మి కింద అని చెప్పేసి, లేకపోతే మహాలక్ష్మి కింద అని చెప్పి ఏదో స్కీమ్ పేరు చెప్పి దాన్ని తప్పుడు ప్రయత్నం మభ్యపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వారు చేసినటువంటి ప్రజాపాలనలో అనేక దరఖాస్తులు తీసుకున్నారు. మీరు ఎక్కడ పోయాల్సిన అవసరం లేదు, ఎక్కడ పోయాల్సిన మేమే అన్ని కూడా వెరిఫై చేసి మీకు ఇస్తామని చెప్పినారు. ఈరోజు గృహజ్యోతికి తప్పని తిప్పాలని చెప్పేసి అన్ని పేపర్లో వస్తూ ఉన్నది. ఈరోజు ఈ రకంగా పెద్ద ఎత్తున మరి దరఖాస్తులు పెట్టినా వారు మళ్ళీ కార్యాలయ చుట్టూ తిరిగి మహిళలు పురుషులు అందరూ కూడా కార్యాలయ చుట్టూ తిరిగి మళ్ళీ తమ దరఖాస్తులు చేయాలని చెప్పి వారు దరఖాస్తు తీసుకోవాలని చెప్పేసి కూడా ప్రజలు ఇబ్బంది పడుతున్న సంగతిని గుర్తు చేస్తూ ఉన్నా. ఇది ఈరోజు కాంగ్రెస్ పార్టీ పాలన యొక్క పరిస్థితి, ప్రజాపాలన యొక్క దుస్థితి తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ యొక్క నాయకత్వంలో జరుగుతుందని చెప్పి మనవి చేస్తూ ఉన్నాను. ఈరోజు వాళ్ళు ఎంతమందికి ఈ స్కీమ్స్ అమలు అయినాయి? ఇంకే 5 రోజులైతే 100 రోజులు పూర్తి మీ ఓరు పెట్టిన డెడ్ లైన్ కాదు. కాంగ్రెస్ పార్టీయే వారు పెట్టుకునే డెడ్ లైనే 100 రోజుల్లో మేము అమలు చేస్తాం మా హామీలని చెప్పినారు. చాలా హామీలు వారన్నీ కూడా నిర్వీర్యం చేసి వారంటిని కూడా అమలు చేయకుండా అమలు చేస్తామని చెప్పి అబద్ధ ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మేము కోరుతా ఉన్నాం, ఈ 100 రోజులు పూర్తయిన తర్వాత మీరు శ్వేతపత్రాల పైన చాలా మీకు మోజు ఉన్నది, చాలా ఇంట్రెస్ట్ ఉంటుంది మీకు. గత ప్రభుత్వం పైన శ్వేతపత్రాలు కాదు, మీ ప్రభుత్వం చేసే పనితీరును గత 100 రోజుల్లో మీరు ఇచ్చిన హామీల ప్రకారం ఎంతవరకు నెరవేర్చారు, ప్రజలకు ఎంతమందికి చేరుకున్నారు, ఎన్ని దరఖాస్తులు వచ్చినాయి, ఎన్ని దరఖాస్తులు పరిశీలనలో ఉన్నాయి, ఎన్ని దరఖాస్తులకు ఇవ్వాల్సి ఉన్నది, ఇవన్నిటిపైన కూడా ఈ 5 రోజులు పూర్తి కాగానే మీరిచ్చిన హామీల పైన శ్వేతపత్రం మీరు రిలీజ్ చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నది. మీరు డిసెంబర్ 9వ తారీఖున చెప్పినారు 2 లక్షల రుణమాఫీ, లేనివారు రుణమాఫీ తెచ్చుకోమని చెప్పినారు. దానిపైన ఊసేలేదు. మీరు ఎవరు కూడా రైతు బంధు గురించి ఇబ్బంది పడద్దు, రైతు భరోసా రాగానే ఇస్తామని చెప్పినారు 15,000. రైతు భరోసా ఉన్నా రైతు బంధుకే దిక్కు లేదు. 2 ఎకరాలకి చేసేసి 3 ఎకరాలకు చేస్తామని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి గారు అబద్ధాలు మాటలు మాట్లాడుతూ ఉన్నారు. పెన్షన్ 2,000 పెన్షన్ తక్షణం 4,000 చేస్తామని చెప్పినారు. ఉన్న పెన్షన్ల పరిస్థితి ఏ రకంగా ఉందో ప్రజలకు పెన్షనర్స్ అనుభవిస్తూ ఉన్నారు. ఈరోజు 200 యూనిట్ల యొక్క గృహజ్యోతి కింద ఫ్రీ కరెంట్ అని చెప్పినారు. ప్రజలు నానా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. రోడ్ల పైన పడిగాలు పడుతున్నారు, కార్యాలయ చుట్టూ పడిగాలు కాలుస్తున్నారు, కార్యాలయ చుట్టూ తిరుగుతూ ఉన్నారు. మరి ఇది పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో. కాబట్టి అనేక జాబ్ పైన క్యాలెండర్ ప్రకటిస్తామని చెప్పినారు. దానిపైన మాట్లాడే నాదుడే లేడు. కాబట్టి ఈ రకమైన పరిపాలన రాష్ట్రంలో సాగుతూ ఉంది. ఇంకా అందుకు విరుద్ధంగా మరి ఇంత ఘోరమైన అవమానం మరి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మరి ఎంతో పరిణితి చెందిన నాయకుడు వారికి సాక్షాత్తు యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి గారి ఆలయంలోనే అవమానం జరిగితే ఇప్పటి వారికి కూడా దానిపైన వివరణ ఇచ్చే నాదుడే లేడు, నాయకుడే లేడు. క్లియర్గా కింద కూర్చోబెడితే దానిపైన క్షమాపణ చెప్పడమా, తప్పు జరిగిందో చెప్పడమా చెప్పకుండా మరి ముఖ్యమంత్రి గారు మరి ఆ పక్కకున్న మంత్రులతో భయపడుతున్నాడా, లేకపోతే మరి తెలిసి కూడా తెలియని వ్యవహరిస్తున్నాడా? దీనిపైన ఇంతవరకు కూడా మరి సరైన సమాధానం కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రజలకు లేదు. దీన్ని ఎవరు అడుగుతున్నారు? ప్రజలు అడుగుతా ఉన్నారు. ఈరోజు ప్రజలు ప్రశ్నిస్తా ఉన్నారు. ఈరోజు మిమ్మల్ని
అనేక వేదికల ద్వారా అనేక ప్లాట్ఫామ్స్ ద్వారా ఈరోజు ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని మరియు సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క జరిగిన అవమానాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు మిమ్మల్ని. దీనిపైన సమాధానం చెప్పాలా ముఖ్యమంత్రి గారు? మీ పక్కకున్న ఆ మానవ బాంబులతోని భయపడుతున్నారా మీ పది పోతుందని చెప్పి? ఇలాంటి అవమానాన్ని సహిస్తుందా తెలంగాణ సమాజం? ప్రశ్నిస్తా ఉన్నారు. దీనిపైన సమాధానం క్లారిటీ కావాలని కోరుతా ఉన్నారు. ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఈరోజు ముఖ్యమంత్రి గారి పైన చెప్పి సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. కాబట్టి ఈ రకంగా పరిపాలన మరి అస్తవ్యస్తంగా, మరి మాకు నిజంగా కూడా ఇలాంటి తొందర లేదు. కానీ మీరిచ్చినటువంటి టైం డెడ్ లైన్ని మీకు గుర్తు చేస్తాం తప్ప ఇంకోటి లేదు. మీరు మాట్లాడే మాటలకి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. మీ అనుమానాలు మేము నివృత్తి చేయాల్సిన అవసరం వస్తున్నది ఈరోజు. కాబట్టి ఈరోజు చాలా స్పష్టంగా గేట్లు తెరిచాల్సింది అక్కడ కాదు, గేట్లు ముయ్యాలి. పోయి తొందరగా మేడిగడ్డకి రిపేర్ చేసి గేట్లు మూసి ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. పేపర్లో చూస్తూ ఉన్నాం, టీవీలో చూస్తూ ఉన్నాం. ఒక రైతు అయితే మాట్లాడి ఏడుస్తూ తన ఒక వరిని మొత్తం కాలుస్తూ ఉన్నాడు. అలాంటి వారికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. వరికి, సాగుకి, తావుకి నీరు అందించాల్సినటువంటి బాధ్యత తీసుకోండి. దానిపైన ప్రణాళిక రూపొందించుకుని పరిపాలనపైన దృష్టి కేంద్రీకరించండి. ఎంతసేపు రాజకీయాలు మాట్లాడే ప్రయత్నం చేసి ప్రజల దృష్టి మళ్లించే ప్రయత్నం మానండి అని చెప్పేసి ఈ సందర్భంగా నేను ముఖ్యమంత్రి గారికి నేను తెలియజేస్తా ఉన్నాను. కాబట్టి స్పష్టంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ తెలియజేస్తూ ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి గారు నిన్న మాట్లాడిన మాటల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. తమ భాష మార్చుకోవాలా, తమకు వ్యవహార శైలి మార్చుకోవాలా, ఈ అరచకవాదాన్ని మానుకోవాలా, ఈ అజ్ఞానులైన మాటలు మానుకోవాలా, ఈ ఫ్యాసిస్ట్ మాటలు మానుకోవాలా. బాధ్యత గల పదవిలో ఉన్నారు, బాధ్యతగా వ్యవహరించాలా, ప్రజల అవసరాలను తీర్చాలా. ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్నారు, వారి ఇబ్బందులను దూరం చేసే ప్రయత్నం చేయాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నది. మీరు 5 రోజుల్లో 100 రోజులు పూర్తిగా వస్తా ఉన్నది. మీ డెడ్ లైన్ మీరు పెట్టుకున్నారు. 100 రోజుల్లో మీరు ఇచ్చినటువంటి హామీలు 6 హామీలు, దాంట్లో 13 కాంపోనెంట్స్ ఉన్నాయి. 13 దగ్గర హామీలు, 6 గ్యారంటీస్, 13 మరి 13 హామీలు దగ్గర. కాబట్టి వీటన్నిటిపైన కూడా మీరు శ్వేతపత్రం రిలీజ్ చేయాలి, దాన్ని తయారు చేసుకోవాలని చెప్పేసి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. కాబట్టి మీరు రాజ్యాంగబద్ధ పదవులు ఉండి దానికి గౌరవం తెచ్చే ప్రయత్నం చేయండి. తెలంగాణ సమాజం సాంప్రదాయాన్ని కలుషితం చేసే ప్రయత్నం మానండి అని చెప్పి ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ తరఫున హెచ్చరిస్తూ, మరి మా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా క్షమాపణ చెప్పాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీ గేట్లు తెరిస్తే మేము గొర్రెల మధ్యలోకి వస్తానికి రెడీ ఉంటాం. చాలా చాలా అంటే చాలా మరి బాధాకరమైన విషయం ఇది. ఈ రకంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడడం, మీరే గతంలో మరి పార్టీని మారితే రాళ్లతో కొట్టమని చెప్పినారు మీరే. మరి మీరే మళ్ళీ మీ మాట మీరే మార్చుకొని ఈ రకంగా మాట్లాడడం మంచి పద్ధతి కాదు. సంపూర్ణమైన నమ్మకం, విశ్వాసం కేసీఆర్ గారి పైన తెలంగాణ సమాజానికి ఉన్నది, తెలంగాణ ప్రజలకు ఉన్నది, మా బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఉంది, మా ఎమ్మెల్యేలకు ఉన్నది. తప్పకుండా వారి నాయకత్వంలో పనిచేయడానికి అందరూ కూడా సమిష్టిగా పటిష్టంగా ఉన్న సంగతి కూడా ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటూ, దయచేసి మీరు భాష మార్చుకోండి అని చెప్పేసి మరొకసారి మనం చేస్తూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.